తిరుమల శ్రీవారికి నిర్వహించే పలు రకాల ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లను టీటీడీ భక్తుల కోసం ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతుందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా స్వామివారి ఫిబ్రవరి కోట ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది. ఈ మేరకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. అంగ ప్రదక్షిణం టికెట్ల కోటాను ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. అదేవిధంగా ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు అధికారులు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మంచి నిర్ణయాలు తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శ్రీవారిని దర్శించుకున్న ఆయన దేవాలయాల్లో అన్యమతస్థులు ఉండడం వల్లనే ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. వీరిని వేరే ప్రాంతాలకు పంపించే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రాజకీయ ప్రసంగాల నిషేధం కూడా మంచి పరిణామం అన్నారు. తిరుమలలో రాజకీయాలకు వేదిక కాకూడదన్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని నటి ప్రభ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆమె స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సాధారణ భక్తులతో పాటు పలువురు ప్రముఖులు స్వామివారి సేవలో పాల్గొంటారు. ఈ క్రమంలోనే శ్రీవారిని మాజీ ఎంపీ కేశినేని నాని దర్శించుకున్నారు. స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వారికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించారు.